ఈ పాటికి సమానత్వం గడి శాడిజం పూర్తయి ఉంటది. అమ్మయ్యా, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను. ఈ జన్మకి నాకు పుణ్యం చాలు. హలో అంజు, వన్ డే గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది. నీకు నాకు సమానం అయిపోయింది. ఇంక నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. మంచిది. ఇంతకీ మీ వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? తత్కాల్ టికెట్ ఫ్లైట్ కి బుక్ చేసుకుని ఏ అండమానో అరేబియాను పారిపోయిందా? లేదు, పక్కనే ఉంది. అదేంటి, ఇంకా మీతోనే ఉందా? ఓ, కళ్ళు తిరిగి కోమాలో ఉందా? కాదు, నా ఒళ్ళో ఉంది. అంటే మీరు అందరితో ప్రతి దాంట్లో సమానత్వం సమానత్వం అన్నట్లు ఆ అమ్మాయితో అన్నారా లేదా? అన్నాను. అదంతా విని తను మిమ్మల్ని ఏమనలేదా? అంది. నేను చాలా మంది అబ్బాయిల్ని చూశాను. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఒరిజినాలిటీని దాచేసి ఒక ముసుగు వేసుకొని ఏదో మంచోళ్ళలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. తీరా ఆ అమ్మాయి వాడి ప్రేమలో పడ్డాక వాడి రియల్ క్యారెక్టర్ని చూపిస్తాడు. ఒక రకంగా అది ఫ్రాడే. కానీ మీరు అలా కాదు, మీ ఒరిజినాలిటీ ఏదో అదే చూపించారు. ఇప్పుడు మీ మీదున్న ఇష్టం నాకు ఇంకా పెరిగిపోయింది. వీలైనంత త్వరగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలని ఆ దేవుడికి ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను. ఏంటంజు, ఏం చేస్తున్నావు? మీరెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు? అది నిన్న మీరు వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని పూజాతో డేట్కి వెళ్ళారు కదా, సో అక్కడ ఏం జరిగిందో చెప్తారని. తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? తెలుసుకోవాలని ఉక్రోషంగా ఉందిరా. అంజు, చెప్పండి. నిన్న ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా. కొంచెం డీటెయిల్ గా చెప్పండి. అది అలా జరిగిందనమాట. ఇదేంటి పిచ్చి ముఖంలా ఉంది? సమానత్వం గురించి కొంచెం తెలిసినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా అంది. ఇంకా సమానత్వం కోసం పూర్తిగా తెలిసిపోయింది. వదిలేస్తుంది అనుకుంటే జిడ్డులా తగులుకుంది. అంజు, ఏం ఆలోచిస్తున్నావు? అదేమో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, మెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న జేఎన్టీయూలో 4 సంవత్సరాలు చదువుకొని వచ్చింది. అర్థమైంది. మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది కదా, ఆ డబ్బే అంటుకొని ఉంటది. సర్లే, నేను బ్రష్ చేసి వస్తా. అమ్మో, ఇదేంది ఇది? నా కాపురాన్నే కూలగొట్టేలా ఉంది. ఏదో ఒకటి చేసి గట్టిగా ప్లాన్ చేయాలి. చెప్తా దీని సంగతి. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే బావా, అర్జెంటుగా ఒకసారి మీ ఇంటికి కిందకి రారా. ఏంటి మా ఇంటి కిందకి రావాలా? ఎందుకు? ఓహో, కొంప తీసే గారిలో బూర్లో పార్సిల్ పంపించావా? అలా అయితే చెప్పురా బాబు, ఏమేమి పంపించో, ఎంత పంపించో. నేను కూడా సాయంత్రం బస్సుకి మీ ఇంటికి పంపించేస్తాను. సమానం అయిపోద్ది. నీ అబ్బా, 5 రూపాయలు పెట్టి స్వీట్స్ కొనుక్కొని తినడానికే దిక్కులేదు, ఇంక నీకేం స్వీట్స్ పంపిస్తా. ఒకసారి కిందకి రా. ఏంటి, నువ్వు వచ్చావా? అవునరా. ఎందుకురా? సరే వస్తానుండు. వీడేంటి చెప్ప పెట్టకుండా వచ్చాడు? మనం కూడా చెప్ప పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పుడే సమానం అయిపోద్ది. అరే అబ్బా, నేనంటే ఈ చీమలో ప్రేమ లేదు. ఏరేలా రోడ్డు మీద కూర్చున్నావు? లోపల రారా, మా ఆవిడ టీయో కాఫీ పెట్టిస్తుంది. ఆ కాఫీ పొడి లేని కాఫీయో, టీ పొడి లేని టీయో తాగాల్సి వస్తుందనే ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చున్నా. పోయినసారి రాజుగారితో వచ్చినప్పుడు మీ ఆవిడ చేసింది ఇంకా మర్చిపోలేదురా. అన్నం అడిగితే కూర వేసింది, కూర అడిగితే అన్నం వేసింది. అరే, అప్పుడు ఇద్దరు వచ్చారు కదరా, ఏదో సమానత్వం కోసం సగం మర్యాదలు నీకు, సగం మర్యాదలు ఆడికి చేసింది. ఒరే, దాన్ని మర్యాద చేయడం అన్నారా, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇంకా నయం, అన్నం తినే టైంలో గొంతులో అన్నం అడ్డుపడి నీళ్ళు అడిగానే అనుకో, సమానత్వం పేరు చెప్పి నాకు ఇవ్వాల్సిన నీళ్ళు వానికి ఇచ్చి నన్ను చంపేసేది. అరే ఈసారి అలా కాదులేరా, నువ్వు ఒక్కడే వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతేనంటావా? ఏయ్ రా, కూర్చో.
బాగున్నారా అన్నయ్య? బాగున్నా సిస్టర్, మీరు బాగున్నారా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఒరే ఆ? కొంప తీసి కాఫీ ఇప్పుడు లేని కాఫీ తీసుకురాదు కదా? అలా ఏం చేయదురా. ఒకవేళ అలా చేసిందనుకో, రేపు పొద్దున వాళ్ళ నాన్నో తమ్ముడు వచ్చినప్పుడు కోడి తెమ్మందనుకో, కోడి తేకుండా బొచ్చి తీసుకొస్తా. ఏంటి రివెంజా? కాదురా, సమానత్వం. సర్లే గాని తెల్లారి హైదరాబాద్లో ఊడిపడ్డావేంటి? ఓహో, ఊర్లో ఎవరినో గోకితే ఊరు మొత్తం కలిపి గెంటేశారు. కాదురా, ఉద్యోగం లేదని మా నాన్న ఇంట్లో నుండి గెంటేశాడు. అర్థమైంది. ఇప్పుడు ఏదో హోటల్లోని కప్పులు కడుక్కునే జాబ్ చూడాలి, అంతేనా? కాదురా, మీ ఆఫీస్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చూడు. ఒరే, డిగ్రీలోనే డజన్ సబ్జెక్టులు ఉంచుకొని నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుందిరా? ఏ మీలా బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా? మాలా డిగ్రీ పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకూడదా? అయినా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. నేను కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేనా? అవ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అవ్వు, కానీ ఈ ప్రాసెస్ లో నన్ను మాత్రం హెల్ప్ అడక్కరోయ్. అంతేలేరా, చిన్నప్పుడు ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు లేక అలంటిస్తుంటే నేను తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చాను రా. నువ్వు ఆ సహాయం కూడా మర్చిపోయావు. అమ్మో, సమానత్వం. వీడికి తిరిగి సాయం చేసి సమానం చేసేయాలి. సర్లేరా, ఈరోజు మా మేనేజర్తో మాట్లాడతాను. అలా రా దారికి. ముడ్డి మ్యాటర్ చెప్తే గానీ బుద్ధి రాలేదు వీడికి. అన్నయ్య, కాఫీ. సిస్టర్, కాఫీ పొడి వేసావా? ఆ, మ్. తాగు. అరే, సమానత్వం ఎక్కడ తేడా అరే వచ్చినా- బాబా. హాయ్ పూజ. మా ఫ్రెండ్. ఓ, మీ ఫ్రెండా? అయితే నాకు కూడా ఫ్రెండ్. హాయ్, హాయ్ అండి. నేను కమల్ గారి తాలూకా. రే బావా, కమల్ గారి తాలూకా అంటే నాకు తెలియకుండా ఎప్పుడు పరిచయం అయిందిరా? అది చాలా పెద్ద మ్యాటర్ రా. సరే పూజ, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను చెప్తాను కదండి. సరే రండి. సార్, వీడేంటి సమానత్వం గడిలో వచ్చాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూర్చోవచ్చా సార్? ఏంటి, నేను కూర్చున్నాను కాబట్టి సమానత్వం కోసం నువ్వు కూడా కూర్చోవాలనుకుంటున్నావా? కాదు సార్, సమానత్వం కోసం కాదు సార్, అవసరం. ఏంటి అవసరం? మా ఫ్రెండు ఊర్లో చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చాడు సార్. అంటే ఇప్పుడు సమానత్వం కోసం నువ్వు కూడా చెప్పా చేయకుండా హైదరాబాద్ నుంచి ఊరెళ్ళిపోతావా? లీవ్ కావాలా? కాదు సార్, జాబ్ కావాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా. నాకు కాదు సార్, మా ఫ్రెండ్కి. ఎవరు? ఆ ఊరు నుంచి పారిపోయి వచ్చినాడుగా? అవును సార్. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివాడు సార్, కానీ 12 సబ్జెక్టులు ఉండిపోయాయి. ఒరే, దాని డిగ్రీ అన్నారా? ఇంటర్ అని చెప్పు. సరే, ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడా? చేయడు సార్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాడేదో తెలియక నీ దగ్గర ఉంటాడు, ఓకే, నువ్వెలా నా దగ్గర అంటున్నావు? అంటే చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు సాయం చేశాడు సార్. నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా. మీరు ఎక్కడ దొరికాడు రా బాబు? అలాగే డిగ్రీ ఫైనల్ వాడికి సాఫ్ట్వేర్ జాబ్ అలా ఇస్తాంరా? వాడేం చేయగలడు? సార్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆఫ్టర్ ఆల్ ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవలేడా? ఒరేయ్, ఆ మాట కృషి ఉన్నోడికి రా, డిగ్రీ ఫెయిల్ అయినోడికి కాదు. సర్లే, ముందేమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళ నాన్న ఊర్లో ఎలక్ట్రీషియన్ సార్, అందులో వీడికి నైపుణ్యం ఉంది. చూడండి, సీసీ కెమెరాలు బిగించి వైర్లన్నీ బయట తీసి పెట్టేసినారు. ఈడ కూడా అంతే, వైర్లన్నీ బయట పెట్టినారు. ఒరేయ్, ఫ్యాన్లు స్విచ్లు బాగు చేసేవాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేస్తాడరా? సార్, డోర్ డోర్కి పేపర్లు వేసే మన కలంగారు మన ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వలేదా? ఒరేయ్, ఆ డిగ్రీ ఫెయిల్ అయిన ఋషులతోనూ కలంగారితో పోల్చకరా, నీకు దండం పెడతాను. సరే సార్, ఆడికి జాబ్ ఇవ్వకపోతే నేను కూడా జాబ్ రిజైన్ చేస్తా. ఏంట్రా బెదిరింపా? లేదు, సమానత్వం. వాడు నాకు హెల్ప్ చేశాడు, నేను కూడా ఆడికి హెల్ప్ చేయాలి. లేదంటే ఏదో త్యాగం చేయాలి, నా జాబ్ త్యాగం చేస్తా. ఒరే, నీకు దండం పెడతా, నువ్వు ఒక్కడు ఈ టీంలో పనిచేసేది, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను సంక్రాంతికి పోతారా? సర్లే, మేనేజ్మెంట్తో మాట్లాడి ఎలాగోలా జాబ్ ఇప్పిస్తాను, సరేనా? నువ్వు పోరా బాబు, నువ్వు పో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడన్నమాట. కర్మరా బాబు, కర్మ. అవును, అడగడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఆ రోజు సగం మర్యాదలు చేశాను, మిగతా సగం మర్యాదలు చేయించుకోవడానికి వచ్చాడా? కాదు, జాబ్ జాయిన్ అవడానికి. ఓ, జాబ్ వచ్చిందా? కాదు, నేనే మా ఆఫీస్లో జాబ్ చూసా. ఏంటి, మీ ఆఫీస్లోనా? అవును. దొరికిందే ఛాన్స్. ఇప్పుడు సమానత్వం పేరు చెప్పి ఎలాగైనా వీడియో ఆఫీస్లో జాయిన్ అయితే వాళ్ళిద్దరి సంగతి చెప్తా.
వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఒరే మీ వాడికి జాబ్ ఇప్పించాక మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే మా వాడికి జాబ్ వేయించాం కదా సార్, సమానత్వం కోసం మా ఆవిడ కూడా జాబ్ వేయించమంటుంది సార్. సమానత్వమా? ఇప్పుడు మీ తరపున మీ ఫ్రెండ్ ని మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించారు కదా, అలాగే నన్ను కూడా మీ ఆఫీస్ లో జాబ్ జాయిన్ చెప్పించండి. ఎందుకు? సమానత్వం. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా. అవును, రిజైన్ చేస్తాను. దేనికోసం? సమానత్వం కోసం. ఒరేయ్ రోజుకోసారి వచ్చి రోజుకొకరికి జాబ్ ఇమ్మంటున్నావు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా లేకపోతే మోటార్ మోసే గోడౌన్ అనుకుంటున్నావా? ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. వచ్చేసారా? రండి కూర్చోండి. కూర్చోండి. ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు మీ ఆఫీస్లో? దేనికి జాయిన్ అవడం? అదేంటి, మీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించారు కదా, నాకు కూడా ఇప్పించాలి కదా, సమానత్వం అని చెప్పాను. వాడు జాయిన్ అయితే నువ్వు కూడా జాయిన్ అవ్వాలా? అవును. ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. సార్ మా వాడికి జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబ్ తీయించండి సార్. ఎందుకు? ఇప్పుడు మా వాడికి జాబ్ ఇవ్వడం వల్లే సమానత్వం కోసం మా ఆవిడ జాబ్ అడిగిందిగా, అదే వీడికి జాబ్ తీయించామనుకో మా ఆవిడకి కూడా జాబ్ ఉండదు, సమానత్వం కరెక్ట్గా ఉంటుంది. ఒరే సమానత్వం, నువ్వు ఇక్కడున్నావా? రారా. ఏంట్రా వచ్చేది? జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి తీయించేస్తావా? చిన్నప్పుడు నీ ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి సహాయం చేశా, తిరిగి సహాయం చేసి సమానత్వం చేయరా అంటే నమ్మకద్రోహం చేస్తావా? కడుక్కోవడానికి కదా నీళ్ళు ఇచ్చింది, ఏదో 3 ఎకరాలు రాసిచ్చినట్టు ఫీల్ అవుతాడు. ప్లీజ్ రా, అలా అనకరా. వీడియో రక్షణ ఏదో బాగోలేని చంపిన కట్టపల ఫీల్ అవుతున్నాడు. అంజు నువ్వేనే చెప్పు. అంజు ఏం చెప్పాలండి? ఈ నా సమానత్వాన్ని శంకిస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదో శ్రీరాముడు సీతాదేవి శీలాన్ని శంకించినట్టు. మీ బొక్కల సమానత్వమే కదా, అది శంకించడం కాదు, సర్వనాశనం చేయాలి. పోన్లేండి అన్నయ్య, ఈసారికి క్షమించేసేయండి. ఇంకొకసారి ఎప్పుడైనా మీ వీప్ మీద దురద పెట్టింది అనుకోండి, అప్పుడు మీ వీప్ మీద గోకేసి మీ సహాయాన్ని సమానత్వం చేసేస్తాడు. లేదంజు, అది సమానత్వం అనరు, సమానత్వాన్ని వాయిదా వేయడం అంటారు. రూల్ ప్రకారం ఎప్పటికప్పుడు తీరిపోవాలి, వాయిదా వేయకూడదు. మీ బొక్కల సమానత్వానికి రూల్స్ కూడానా? మరి ఆన్ టైంలో సమానత్వం కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలండి? వాడు జాబ్ తీయించాను కదా, నా జాబ్ కూడా తీయించుకుంటాను, అప్పుడు సమానం అయిపోద్ది. వీడు జాబ్ మానేస్తే ఆఫీస్లో ఉండడు, ఆఫీస్లో ఉండకపోతే అమ్మాయిని కలవడం, అమ్మాయిని కలవకపోతే వాళ్ళ మధ్య లవ్ ఉండదు, లవ్ ఉండకపోతే నా కాపురం సేఫ్. మానేయండి. ఈ టైంలో ఏంటి అంజు ఫోన్ చేస్తుంది? హలో, చెప్పంజు. ఏం చేస్తున్నారండి? అదా పూజతో మాట్లాడుతున్నా. అమ్మ దీనమ్మ, ఇదేంటిది చెప్పుకంటుకున్న పేడులాగా మా ఆయన అంటుకుంది. ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి. ఇంకా రాలేదు, వెయిటింగ్. ఈ గ్యాప్ లో ఆ పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు. సమానత్వం మర్చిపోకండి. అదెలా మర్చిపోతాను? ప్రాణం పోయినా సరే సమానత్వానికి కళంకం తెప్పించను. సర్లేండి, లంచ్ ఏంటి? అదా పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతానంది. బిర్యానీయా? చెప్తా వీటి సంగతి. అదెలా కుదురుతుందండి? నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను, సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా. దేనికోసం ఉపవాసం? సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే నేను కూడా చేస్తా. ఓకే, ఉంటా. మంచిది. నువ్వు అక్కడ ఉపవాసం చేయి, నేను ఇక్కడ సేమియా పాయసం చేసుకుని తింటాను. ఈ సమానత్వం గడికి ఇలాగే దూల తీరాలి. సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది, అందుకే నాకు అంజు అంటే ఇష్టం. ఏం చేయాలి?
పూజ పూజ యాడోకు మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా. కాదు, సమానం చేస్తున్నా. ఆడికి జాబ్ పోయింది కదా, నా జాబ్ కూడా పోవాలి. అప్పుడే సమానత్వం అవుద్ది. అయితే నేను కూడా జాబ్ మానేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పూజ? 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. నేను సీనియర్ని, ఎప్పుడైనా మానేయొచ్చు. సరే, ఓ పని చేద్దాం. 3 సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా, సరేనా? ఒక్క నిమిషం, బాస్ వచ్చినట్టున్నాడు. కమల్ గారు, మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. సరే సరే, ఏడోకే ఇప్పుడు వస్తుంది. బబుల్గా మాదిరి సాగదీస్తారు ఈ సీరియల్. అన్నయ్య కాఫీ. ఏంటోనమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా. మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది. అవునవును, ఆ రోజు ఈయనకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడా లేవు. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వీనికి. అది కాదన్నయ్య, సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా, దానికోసం. ఆ? ఆ, 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 ఆ. వీడేంటి నవ్వుకుంటూ వస్తున్నాడు? ఈ సమానత్వం గాడికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు. ఏమండి, మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు. అది ఉద్యోగం వచ్చినోడి ఎక్స్ప్రెషన్. మీకు ఉద్యోగం పోయింది కదా, మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా? ఇలా పెట్టాలి. నా ఎక్స్ప్రెషన్ కరెక్టే. నాకు ఉద్యోగం పోలేదు. అదేంది బావా, నువ్వు రాజీనామా చేయలేదా? చేయలే. మరి మీ సమానత్వం ఎలాగైనా ఒప్పించాలి. ఎక్కడున్నారా? నీకోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎందుకు? మీరెందుకు వస్తున్నారు? నువ్వు చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ ని జాబ్ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా, ఆ. వాడిని అర్జెంట్ గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించరా? ఎందుకు సార్? ఒరే, ఎందుకంటావేంట్రా? వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడడం తెలుసా? ఏం కష్టపడ్డారు? సార్, మొన్న మీరు మన ఆఫీస్లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీ చూడమన్నారు కదా సార్. నేను ఒక కత్తిలాంటి కుర్రాడిని చూశాను సార్. వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మరప్పుడు దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి, గుర్తుంది కదా? సార్, వాడిని జాయిన్ చేయాలంటే దానికి లింక్ ఉంది, తెలుసు కదా? తెలుసురా, మీ ఆవిడికి కూడా జాబ్ కావాలి, అంతేగా? నేను ఎవరి కాలు పట్టుకునే సరే మీ ఆవిడికి జాబ్ ఇప్పిస్తా. ముందు అర్జెంట్ గా తీసుకొచ్చి జాబ్ లో జాయిన్ చేయించరా. సరే సార్. రేయ్, ఏదో అడుగుతాను. మీ ఆన్సర్లో నా క్వశ్చన్ నాశనం అయిపోయింది. సమానత్వం అయిపోయింది. ఉంటా సార్. ఇదేంటి తలా తొక్క లేకుండా మాట్లాడుతున్నాడు? వస్తా కదా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరు సంగతి. నేను ఈ జాబ్కి జాయిన్ అవ్వను. ఎందుకు? వాడిని కుదిరినప్పుడు రమ్మంటాడు, కుదిరినప్పుడు వెళ్ళిపోమంటాడు. నేను హట్ అయినా, బొంగమూతి కూడా పెట్టుకున్నా. అది బుంగమూతిలా లేదు, ఎవడో మూతి మీద కొడితే దవడ బాచినట్టుంది. ఒరే, నాకైతే సంబంధం లేదురా. సమానత్వం కోసం నేను నీకు జాబ్ వేయించాను. ఆ జాబ్ చేస్తావో చేయవో నీ ఇష్టం, సరేనా? అంజు, వాడు జాబ్ చేస్తేనే నీకు జాబు, లేదంటే మా మేనేజర్ నీకు కూడా జాబ్ ఇవ్వడు, సరేనా? ఇప్పుడు వీడిని బతుకులు ఓడుకోవాలి. ఈ సమానత్వం గాడు నన్ను మోసం చేసినాడు. చెప్తా ఈయన సమానత్వం. నేను అలుగా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇద్దరం కలిసి జాయిన్ అయిపోదాం. నేను అలుగా. నా మాట వినన్నయ్య, నెలకి 70,000 జీతం. 1 సంవత్సరం జాబ్ చేసావనుకో, వెళ్ళి ఊర్లోని ఎలక్ట్రిక్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. నువ్వెన్ని చెప్పినా సరే నేను అలిగా, నీ మాట వినను. మంచిగా చెప్తున్నాను, నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు అనుకో, నెత్తి పగలు కొడతాను చెప్తున్నాను. నీకు తెలుసు కదా నా గురించి. ఏం చేస్తావు? కాఫీ పొడి లేకుండా కాఫీ ఇస్తావు, అంతే కదా? లేదు, ఆ కాఫీలో కాస్త పురుగుల మందు కల్పిస్తాను, దెబ్బకి సస్తావు.
వద్దులే, జాయిన్ అయిపోతా. హ్మ్. ఏవండి ఏవండి లేవండి ఏవండి అబ్బా లెగ్గండి, మా అమ్మ ఊరు నుంచి వస్తుంది, బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకొని రండి. అదేంటి అది మీ అమ్మ చెప్పా పెట్టుకుని వచ్చింది? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? వచ్చిన బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోమంటారా? సరేలేండి, నెక్స్ట్ టైం మీ అమ్మ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పకుండా రమ్మని చెప్పండి, అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది, సరేనా? అది సమానం కాదు, రివెంజ్ అవుద్ది. ఆ? ఆ మరి సమానం అంటే ఎలా? మీ అమ్మ చెప్పా పెట్టకుండా వచ్చినప్పుడు నేను బండి వేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొస్తున్నాను కదా, అలాగే నేను ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడు మీ అమ్మను కూడా బైక్ వేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళమను, అప్పుడు సమానం అయిపోద్ది. మా అమ్మ బైక్ వేసుకుని ఎలా వస్తుంది? మా అమ్మకి బైక్ డ్రైవింగ్ రాదు. అయితే నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిన లోపు మీ అమ్మని బైక్ డ్రైవింగ్ నేర్చుకోమను. సమానత్వం కోసం ఏదైనా చేయాలి మరి. ఆ సమానత్వం కోసం అవసరమైతే ప్రాణాలే తీసేస్తా. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అన్నదే ఎక్కడుంది? అక్కడ ఉన్నారా? అత్తగారు అల్లుడు బాబు బాగున్నారా? ఏం బాగునో ఏంటో, బస్సు దిగి అరగంట అయింది. మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి ఇక్కడొచ్చి నుంచున్నా. దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అదోలా. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో అత్తగారు, వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి. వృద్ధాశ్రమంకి దారి తెలియక ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే. అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు. మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కపక్కనే నిలబడితే మాడపడి చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా? ఎవరు? ఆ కప్ప ముఖం ఆవిడేనా? అనుకున్నా. మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి. ఆవిడికి సైట్ ఉంది. 2 అడుగుల దూరంలో మొసలున్న చేప అనుకొని వండుకొని తిందామని సంకలో పెట్టుకుని వెళ్ళిపోద్ది. సర్లే బాబు, బండిది. అత్తగారు అటో కాలు ఇటో కాలు వేసుకొని సమానంగా కూర్చోండి, సరేనా? అత్తగారు మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా, రేపు పొద్దున్న నేను మీ ఊరు వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా. సమానత్వం. అమ్మా వచ్చేసావా? ఏ అంజు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బానే ఉన్నానే. నువ్వేంటే ఇలా బక్క చిక్కిపోయావు? అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా. మంచిది. ఇంతకీ మీరే తింటున్నారు బాబు? కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు, రోజుకు ఒక పూట మాత్రమే భోంచేస్తున్నా. అర్థమైంది. మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అనమాట. అమ్మా నువ్వు ఆయన మాటలేం పట్టించుకో, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అయ్యో ఈ రూమ్ లో గీజర్ లేదు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటది? పోయినసారి మా అమ్మ ఈ రూమ్ లో ఉంది కదా, మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా. అదే సమానత్వం. ఏమండి, మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో, సో చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఈ రూమ్ లో ఉన్నా పర్వాలేదు. మా అమ్మ వచ్చింది చలికాలంలో, చల్లనీళ్ళతో ఎలా స్నానం చేస్తారు? అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవ్వమంటున్నాను. ఓహో, మా అమ్మ చల్లనీళ్ళతో స్నానం చేసిందా? ఈ విషయం నాకు తెలియదు. అయితే మీ అమ్మ కూడా చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఈ రూమ్ లోనే ఉండాలా. అదే సమానత్వం. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇది సమానత్వం కాదు, సాడిజమే. అంజు, అంజు, అంజు. ఎందుకు అత్తగారు ఏదో ఆంబోత్ తరిగినట్టు అలా పరిగెడుతున్నారు? అంజు బయటికి వెళ్ళింది, 1 గంట అవుద్ది రావడానికి. సరే అల్లుడు, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు. చెప్తా గాని ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు అల్లుడు, మా అన్నయ్య గారు అమ్మాయి నైగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 15 నిమిషాలు అక్కడే ఉంటుందంట. వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తానంది. నా ఫోన్లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు, అందుకే వైఫై కనెక్ట్ చేసుకుందామని. ఓహో సరే చెప్తా, రాసుకోండి. చెప్పండి. KAMAL కమల్. తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి.
ఎందుకు బాబు? అదా, ఇల్లు మా ఇద్దరిది, వైఫై మా ఇద్దరిది. ఆ. ఏదైనా సగం సగం పంచుకుంటాం. నేను సగం పాస్వర్డ్ చెప్పాను అనుకో, మిగిలిన సగం మీ అమ్మాయి చెప్తుంది. సమానత్వం. ఆ? ఏమైందమ్మా అలా కూర్చున్నావు? మ్మ్. ఒసే బుర్రలేందానా, ఆ సగం సగం గాడు సగం వాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా. ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? మ్మ్. అది కూడా కరెక్టేనే. సమానం అయిపోయింది. ఏమండి, ఆ, ఈ రోజు నేను మా అమ్మ పక్కన పడుకుంటాను. ఆ, ఆ. మ్. హ్మ్. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? మీ ఆయన దగ్గర పడుకోలేదా? లేదమ్మా, ఇవాళ సరదాగా నీతో కబుర్లు చెప్తూ పడుకుందామని ఇక్కడికొచ్చా. మ్మ్. ఏంటి ఇంకా ఊర్లో సంగతులు? ఏముందే, అందరు బానే ఉన్నారు, అన్ని బానే ఉన్నాయి. A few moments later. అంజు, నువ్వు ఆ రూమ్ లో వెళ్ళి పడుకో, నేను మీ అమ్మగారి దగ్గర పడుకుంటా. ఎందుకు బాబు అలాగా? ఆ, సమానత్వం అమ్మా. ఈ సగం రాత్రి నేను నీ దగ్గర పడుకున్నాను కదా, ఇంకొక సగం రాత్రి ఆయన నీ దగ్గర పడుకుంటారు. సమానత్వం. కరెక్ట్. ఓసిని సమానత్వం సంతకెళ్ళా? ఆ, ఇదే సమానత్వమే. ఎంచక్క చిన్నపిల్లల కబుర్లు చెప్పుకుంటే కాలేసుకొని పడుకున్నావు కదా, ఆనందాన్ని పోగొట్టుకుంటావా? ఏంటి అంజు కాలేసుకొని పడుకుందా? అయితే నేను కూడా కాలేసుకొని పడుకుంటా. నీ ఎంకమ్మ, ఆయనకు లేనిపోని ఆలోచనలు కూడా నువ్వే ఇస్తున్నావు. ఛీ! ఆ, ఇప్పుడు నాకు కూడా చెప్పండి అత్తగారు కౌర్లు. ఆ? మ్మ్. మ్. అరగంట అయ్యింది. ఈ పాటికి ఆ సమానత్వం గడు పరిగెత్తుకుంటూ రావాలే. అంజు, 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 ఏమైందండి? ఏమైందా? మీ అమ్మ గురక పెడుతుందా, గూడ్స్ ట్రైన్ నడుపుతుందా? ఆ సౌండ్లేంటే బాబు, నేను అక్కడ పడుకోలేను, నేను ఇక్కడే పడుకుంటా. అదెలా కుదురుతుంది? సమానత్వం పోతుంది కదా. మీరు అరగంటే పడుకున్నారు, ఇంకొక 2.5 గంటలు పడుకోవాలి. పదండి పదండి. వినాయక చవితి వచ్చిందంటే చాలు, వీళ్ళంతా డీజేలు పెట్టి పూజలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అసలు వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పూజలు చేస్తున్నారా, పూజలు చేయడం కోసం ఎంజాయ్ చేస్తున్నారా? నాకు డౌటే. అమ్మో, వరుసగా పూజలు. వాళ్ళకి పుణ్యమేమో కానీ నాకు మాత్రం మోక్షం వచ్చేలాగా ఉంది. బావగారు, బావగారు బాగా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు. ఓ 4 వినాయక మండపాలు ఉన్నాయి, సరదా వెళ్ళి పూజ జరిపిస్తారా? ఆల్రెడీ సరదా తీరిపోతుంది బావా, మళ్ళీ సరదాగా ఒప్పుకోమంటావా? అసలు నేను బిజీకి వేరే వాళ్ళకి అప్ చెప్పేస్తున్నాను, అంత బిజీ ఉన్నాను. అవునా, సరేలే బావగారు, నేనే ఏదో పాటలు పాడతాను. పాటలు పాడు లేదా పాడే కూరేగు, వెదవ పెంజారీ మాకు వెదవా. విన్నపెట్ట క్యాబేజీ మాకు వేసుకొని మూతిపై గుద్దేలేండి. బావగారండి, నేను ఇంకా ఫోన్ కట్ చేయలేదండి. నేను కట్ చేస్తానులే బావా. వినిసొచ్చాడు ఎదవా. వినాయక చవితి సమయంలో అసలు ఊపిరి తీసుకునే గ్యాపే ఉండదు. ఇది సరదా 4 పూజలు జరిపించాలంట. ఆ వేగం ఏంట్రా వెదవా, బ్రేక్ వేయడం ఆలస్యం ఏంటి, బండి కింద నిమ్మకాయ అయిపోయేవాడివి. నేనండి. గణేశా? నేనేనండి. ఏమయ్యా గణేశా, ఈ ఏరియా నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టాను, నాకంటే వేరే పంతులు ఎవరు నీకు దొరకలేదా? ఏంటి, ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? అంత పాపం మేమేం చేసాం పంతులు గారు? ఇలా రమ్మి, ఈ ఏరియాలో షేరింగ్ సచ్చినోడు సచ్చాడు. అది కాన్సెప్ట్ కరోనా కన్నా కఠినంగా, బోయపాటి సినిమా కన్నా భయంకరంగా ఉంటుంది. ఎవడబ్బా? అయినా మన ఏరియాలో అంత దరిద్రంగా ఎవరున్నారబ్బా?
ఎవరు సార్ ఆ దరిద్రుడు? పంతులు గారు బాగున్నారా? ఏమండి ఆ, మన వీధిలో గణేశుణ్ణి పెట్టారు కదా, ఆ మండపంలో మనిద్దరం దంపతుల్లాగా పూజ చేపించుకుందామా? ఆ, అంటే మన సమానత్వం చల్లగా ఉండాలని. ఆ, సరే అయితే. ఓకే. ఆ, లాస్ట్ టైం మనం వ్రతం చేపించుకున్నప్పుడు ఒక పంతులు గారిని పిలిచాం కదా, ఆయనే పిలుద్దాం. చాలా మంచిగా పూజ చేశారు కదా. అవునవును, సమానత్వంగా జరిపించారు. అంజు గుర్తుంది కదా? గుర్తుందండి. సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి, పూలు మీవి, కొబ్బరికాయ నాది, అలా అన్ని సమానంగా ఉండాలి. ఎందుకంటే సమానత్వం, అంతే కదా. సోమవారం ఇక్కడ, మంగళవారం వెనకదరా, బుధవారం ఇక్కడ, గురువారం ఎవడు? హలో హలో పంతులు గారు, నా పేరు గణేష్ అండి. మార్నింగ్ నుంచి పేరు చాలాసార్లు అంటూ వింటూ ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. అది వీధిలో వినాయకుడిని పెట్టామండి, పూజకి మీరు రావాలి. అయ్యో అసలు ఖాళీ లేదమ్మా, చాలా పూజలు ఒప్పిస్తున్నాను. సారీ, నా వల్ల కాదు. ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డరు. ఆడరా? ఎవడరా నువ్వు? స్వామివారి పేరు పెట్టుకున్న ఒకటి బతికిపోయావు, లేకపోతే ఈ పాడి కాల్లోనే కఠినంగా శపించేసేవాడిని. ఏంటి శపిస్తావా? ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను, శపించే. ఎవర్రా మీ అన్న? మీ అన్న ఏమైనా పోగిరి సినిమాలో పండుగాడు అనుకుంటున్నాడా, లేకపోతే బిజినెస్ సినిమాలో సూర్యబాయ? పంతులు గారు, మల్కాజ్గిరి నుంచి శంకరబాయిని. వీడా ఎదవా? శంకర్ గారు నమస్కారం అండి. మీ భార్య పిల్లలు బాగున్నారా? చిచి, మీ భార్య పిల్లలు బాగున్నారా అండి? అదంతా ఓకే గానీ వినాయక విగ్రహం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పంతులు గారు. అలాగే మీరు వచ్చి పూజ చేస్తే కొంచెం బాగుంటదని. దాందే ఉంది నాయనా, నేను జరిపించేస్తాను కదా. ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చెయ్యాలా? ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా, ఆయన నేను చూసుకుంటాంలే. చేసిన యాక్టింగ్ చాలే కానీ బయలుదేరు. బెదిరిస్తున్నాడు బేవర్ చదవా. నేను ఇంకా లైన్లోనే ఉన్నానయా. నేను లైన్లో లేనుగా, లొకేషన్ పెట్టు. ఈ మధ్యన పురోహితులు అంటే బాగా ఎటకారం అయిపోయింది. సత్యం, ఆ నడక చూడు, ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళలాగా. ఈడు సమానత్వం తగులయ్యా. నాయనా, ఇందాక నేను చెప్పాను చూడు, మహానుభావుడని. ఇదిగో ఈయనే. వీడి సమానత్వం ఏంటో వీళ్ళ ఆవిడని అడుగు తెలుస్తుంది. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారండి, అన్న చాలా మంచోడు. అరే, పంతులు గారు కామెడీ చేస్తుంటారు, నువ్వేం పట్టించుకోకు. పంతులు గారు కూడా నా ఫ్యానే. ఏంటి నీ ఫ్యానా? ఊరేసుకోవడానికి పని చేస్తాను, ఒకసారి ట్రై చేస్తావేంటి? చెప్పానా పంతులు గారు కామెడీ చేస్తారని? చూడు ఎలా చేస్తున్నారో. పంతులు గారు, పూజ సమానంగా జరిపించాలా, 10 నిమిషాలు అన్నీ రెడీ చేస్తాం. సరే, అంతవరకు మా ఇంట్లో కూర్చుంటారా? అవసరం లేదు. అంతగా అవసరమైతే ఈ ఎండలో తడిసి ముద్దయిపోతానేమో గానీ మీ ఇంటికి మాత్రం రానరా బాబు. పొరపాటున దాహం వేసి మంచినీళ్ళు అడిగారనుకో, నువ్వు చేతిలో గ్లాస్ పెడతావు, మీ ఆవిడ నీళ్ళు తీసుకురమ్మంటావు. ఆవిడ నీళ్ళు అటుకొచ్చే వరకు నేను ఆ గ్లాస్ పట్టుకొని అడుక్కున్నోళ్ళ ఎదురు చూడాలి. అంత గరం నాకు పట్టలేదు మహాన్ బావ. పంతులు గారికి ఇంకా చమత్కారం పోలేదు. చెప్పానా, అలా కామెడీ చేస్తూ ఉంటారు. సరే అంజు, అంజు, పంతులు గారు వచ్చారే, నాకు కాలు చేతులు ఆటలేదు, నువ్వు తొందరగా రావే. నీ వల్ల అవతల వాళ్ళ కాల్ చేతులు ఆడవు. అంజు, నేను రెడీ అండి, పదండి. సరే. ఏమండి, లాస్ట్ టైం లాగా మీ సమానత్వంతో ఆ పంతులు గారిని సంపకండి. మీ సమానత్వాన్ని కాస్త మోతాదు తగ్గించండి ప్లీజ్. అది ఎలా కుదురుతుంది? సమానత్వం ఎప్పుడు సమానంగానే ఉండాలా. వన్స్ మనం సమానత్వం మొదలు పెట్టామనుకో, హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలా. సమానత్వం. నీ సమానత్వంతో హిస్టరీ పుస్తకాలు కూడా చదువు చెప్పిస్తావురా బాబు, నీకు ఒక దున్నోరా. అంటే ఇప్పుడు ఈ సమానత్వం గారు నాకు పూజలు చేస్తాడా? కొంప తీసి సగం ఉండరు నాకు పెట్టి మిగతా సగం వాడే తినేస్తాడేమో. పూజ సగం నాకు చేసి మిగతా పూజ ఆడే చేయించుకుంటాడేమో. అమ్మో, నన్ను ఆ దేవుడే కాపాడాలి. నేనేగా దేవుణ్ణి, నన్ను నేను కాపాడుకోవాలి ఈ సమానత్వం గారి నుంచి. అరే, అన్ని పనులు సమానత్వంగా జరగాలి. పంతులు గారు, మంత్రాలు వింటూ పూజ ప్రిపేర్ అవుతున్నారా? అపరాచుడా,
సద్బ్రాహ్మణుని రా, వంశపారపర్యంగా పురోహిత్యంలో పులిసిపోయిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ఈ మంత్రాలు చదువుతూ ప్రిపేర్ అవ్వాల్సిన కర్మ నాకేంటి? శివయ్య, ఇక్కడే ఉంటే కోపం పెరిగిపోయేలాగుంది. పోను వెళ్ళిపోదామంటే ఆ ఈఎంఐ దరిద్రంలా పట్టుకుంది. సర్లే, ఎందుకు దంపతులు వచ్చారా? పూజ చేసుకున్న దంపతులు ఎవరు? మేమే. ఆ? పూజ జరిపించేది మీకా? మాకే. ఇక్కడ నేనున్నాను, అక్కడ మా ఆవిడ ఉంది, సమానంగా ఉంటది. ఏమిటయ్యా గణేశ నాకు ఈ టార్చరు? చూడండి పంతులు గారు, ప్రతిసారి మా ఏరియాలో ఎవరైతే చందా ఎక్కువ ఇస్తారో వాళ్ళనే పూజలో కూర్చోబెడతాం. ఈసారి మా అన్నే చందా ఎక్కువ ఇచ్చాడు, అందుకని మా అన్న వాళ్ళ ఫ్యామిలీనే కూర్చోబెట్టాం. వీడు కూర్చుంటే నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు, మొత్తం వాడే చేసేసుకుంటాడు. పైగా పూజ చేసే పద్ధతే మార్చేస్తాడు. వీడికైతే నేను చెప్పాను, వెళ్ళిపోతాను. పంతులు గారు, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అదే పనిగా మా అన్న మీద కోపడుతున్నారు. ఇలా అయితే నేను శంకరానికి ఫోన్ చేస్తాను. ఏంటి భయపెడుతున్నావా? బెదిరిస్తున్నావా? ఈ ఒక్క పూజ చేయలేనా? నేను చూసుకున్నాను సంగతి. నువ్వు ఆయన డిస్టర్బ్ చేయకు. భయపడ్డాడు. రా బాబు. నాయనా, బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకోరా. చూడు, పందికొక పాయసం కోసం ఏదో చూస్తున్నట్టు ఎలా చూస్తున్నాడు. చూసావా అంజు, మనం పూజలో కూర్చున్నామని పంతులు గారి ఫేస్ ఎలా వెళ్ళిపోతుందో. వెలిగిపోవడానికి కాలిపోవడానికి తేడా తెలియదు వీడికి. ఆ చొక్కా తీసి ఈ టవల్ వేసుకో. అప్రాచుడా, నీచుడా, దరిద్రుడా, దేవుడి ముందున్నా కూడా బతికిపో, లేకపోతే పాతేసేవాడిని. నేను చెప్పింది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి కాదు. ఈ టవల్ గట్ట ఏం అక్కర్లేదు, అలాగే వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ఇట్స్ ఓకే అమ్మా. ఇంకెన్ని వినాలో. కూల్. ఆ అక్షింతలు అందుకోనాయనా. ఆ కొబ్బరికాయలు అందుకోనాయనా. అక్షింతలు నేను ఇచ్చాను కదా, కొబ్బరికాయ నువ్వు ఇవ్వు. సమానత్వం. వీడు మొదలు పెట్టాడు. వీడి ఇంక పూజ చేయను పాపిస్తాడా? చెప్పాను కదరా నేను. వీడి పూజ కాదు కదా, కనీసం కాజా కూడా దొరకదురా. పంతులు గారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? వాయిస్తాను. దండం పెట్టుకోండి. శుక్లాం. నాయనా, ఈ నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకో. నా నెత్తి మీద కాదు నాయనా, నీ నెత్తి మీద వేసుకో. పట్టు. ఇలా నీళ్ళెందుకు జల్లుకోవాలి పంతులు గారు? ఇప్పుడు నీకు అంత అవసరం నాయనా? ఇప్పుడు నీకు అంత అవసరమా? ఏమీ లేదు, శుచి శుభ్రతగా ఉండాలి. పూజ చేసినప్పుడు ఇవన్నీ పాటించాలన్నమాట. నీ భాషలో చెప్పాలంటే స్నానం చేసినట్టు లెక్క, పవిత్రత. అంటే నేను స్నానం చేయలేదని మీకు డౌటా? కావాలంటే అంజుని అడగండి, తెల్లారే లేచి స్నానం చేశాను. పొద్దున్న ఎప్పుడో చేసుంటారా, ఇది పోసుకుంటే ఇప్పుడు స్నానం చేసినట్టు లెక్క. అర్థమైందా? ఓహో. పట్టు. ఆ, ఎవరా నిన్ను నెత్తి మీద వేసుకోమన్నారు? మరి ముఖం కేసి కొట్టుకోవాలా? ముఖం మీద కాదు, తాగాలి. ఓహో. తాగు. పట్రా. పంతులు గారు, అన్ని నా చేత చేయిస్తారేంటి? అంజు చేత కూడా చేయించండి. సమానత్వం బ్రేక్ చేస్తున్నారు. సమానత్వం. అమ్మా, ఆయన ఏం చేస్తున్నాడు అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడే నీకు పుణ్యం వచ్చి వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడు. అర్థమైందా? అంటే మళ్ళీ నేనే అన్నమాట. ఏదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావే. సమానత్వం బాగా గుర్తుంది. అమ్మా తల్లి, పసుపుతో వినాయకుని చెయ్యమ్మా. పంతులు గారు, ఇంత పెద్ద వినాయకుడు ఉండగా మళ్ళీ పసుపుతో వినాయకుడు ఎందుకండి? ఇప్పుడు నేను పూజ చేయాలా, లేకపోతే నువ్వు అడిగి ఎదవడోట్లన్నిటికీ సమాధానం చెప్పాలా? శంకరన్న, నేను అరవట్లేదు, పూజ చేసుకుంటున్నాను. ఆత్మ కోసం అంటారు దీన్ని. అమ్మా తల్లి, నువ్వు పసుపుతో వినాయకుని చేసి కుంకుమతో బొట్టు పెట్టమ్మా. ఆగాగు, పసుపుతో వినాయకుడిని అంజు చేసింది కదా, బొట్టు నేను పెట్టాలి. సమానత్వం అవుద్ది. సమానత్వం. నేను పెడతా. పెట్టు. సూపర్ రా నువ్వు, సూపర్. థ్యాంక్స్ పంతులు గారు. నీళ్ళు తీసుకుని అభిషేకం చేయి. నువ్వు ముందు. కానీ నాయనా, దీంతో మాత్రం చేతులు కడుక్కో. చేయి కడుక్కోవడానికి ఇన్ని నీళ్ళేనా? మగ్గుతో నీళ్లు మెడిమికి సబ్బు కూడా ఇవ్వమంటావా? ఏదో మొక్కుబడిగా కడుక్కోవాలి నాయనా. అంటే మీరు పూజ కూడా మొక్కుబడిగానే చేయించారా? ఏంటి, నేను మొక్కుబడిగా పూజ చేస్తున్నానా? అంత మాట అనేసేమిటి నాయనా? లేకపోతే ఏంటి పంతులు గారు, 25,000 పెట్టి ఇంత పెద్ద వినాయకుడు కొంటే పసుపుతో మళ్ళీ ఇంకొక వినాయకుడు చేయించి అక్కడ మళ్ళీ పూజలు చేయిస్తున్నారు. అదే నీ బాధ. నేను చెప్తాను, ముందు నువ్వు హారతి ఇవ్వు. అదెలా కుదురుతుంది?
పూజలన్నీ చిన్న వినాయకుడికి చేయించారు, హారతి పెద్ద వినాయకుడికి ఇమ్మంటున్నారు. ఇలా అయితే సమానత్వం ఎక్కడ ఉంటుంది? మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు పసుపు వినాయకుడికి అన్ని పూజలు జరిపించారు కదా, ఆ అన్ని పూజలు కూడా పెద్ద వినాయకుడికి జరిపించాలి. అప్పుడే సమానత్వం ఉంటది. అంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? ఆ, అన్నయ్య, ఈ సమానత్వం గారి చేతిలో నేను బతికిపోయాను, పంతులు దొరికిపోయాడు. శంకరన్న వీడు ఒకడు మాట్లాడితే శంకరన్న అంటాడు. లేకండి. ఆ. అమ్మయ్య, పూజ బాగా జరిపి. ఆర్ యు హ్యాపీ సమానత్వం? వెరీ హ్యాపీ అండి. పంతులు గారు నేను శంకరన్న కూడా హ్యాపీ. నాయనా ఈ అక్షంతలు తల మీద తీసుకుని చంద్రుడు మాత్రం చూడక. సూర్యుని చూడొచ్చా? జోక్. సూర్యుడే కాదు, నవగ్రహాలు నిన్ను చూస్తున్నాయి. ఏదో రోజు నాశనం అయిపోతావురా. అక్కడ ఎవరు లేరుగా పంతులు గారు. సారీ నాయనా, వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాడు ఇందాక నుండి. అవునా? దండం పెట్టుకోండి. వినాయక వినాయక కాపాడు. నాకు డౌట్, అడగమంటే అడుగుతా. అడగండి పంతులు గారు. ఏమీ లేదు, రికార్డు బ్రేక్ స్థాయిలో చందా ఇచ్చి మరి పూజ చేయించుకుంటున్నావు కదా, ఆ పూజ ఏదో ఇంట్లో చేయించుకోవచ్చు కదా. ఏం లేదు పంతులు గారు, యాక్చువల్లీ మా ఆవిడ నాకు తెలియకుండా చందా ఇచ్చింది. సమానత్వం పోద్దని చెప్పి నేను కూడా చందా ఇచ్చానమాట. ఇందుకే ఆ మహాతల్లి ఎంత ఇచ్చిందో. నాకు తెలియకుండా మా ఆవిడ 10,000 ఇచ్చింది. సమానత్వం కోసం నేను ఇంకో 10,000 ఇచ్చా. నాయనా మీ ఆవిడకి నువ్వు ఒక 5,000 ఇచ్చుంటే, మీ ఆవిడ ఇచ్చిన 10,000 చందాలో నీది 5,000, తన 5,000 ఇది సమానత్వం అయ్యేది కదా. ఆ 10,000 కూడా మిగిలేవు కదా. ఈ ఐడియా నాకు తట్టలేదు పంతులు గారు. రైతు బజార్లో తక్కువ గెలిపిన ముఖం వీడుని. ఏంటండి? ఏం లేదులే నాయనా. బాబు గణేషా, నా సంభావన నాకు ఇప్పిస్తే. మేము ఇస్తాం పంతులు గారు. మీరు ఇస్తారా? సమానత్వంగా ఢిల్లీదేనా? అవునండి. మీరెవరు? ఒక అమ్మాయిని అల్లరి చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీస్ ఇక్కడ. బయటికి వెళ్ళండి. మా ఆయన అలాంటోడు కాదండి. మీరందరూ ఇలాగే అనుకుంటారు, మీకు తెలీదు. జరగండి అమ్మా. రే సమానత్వం, సమానత్వం, బయటికి రారా. ఎవరు బ్రో నువ్వు మరీ ఎంతున్నావు? ఏయ్, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు. పదరా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మఫ్టీలో ఉన్న పోలీస్ ఇక్కడ. నేనా? ఊరుకో, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. ఏమండి, మీకు సమానత్వం పిచ్చే ఉందనుకున్నాను, కానీ అమ్మాయిల పిచ్చి కూడా ఉందా అండి? ఏం మాట్లాడుతున్నావే బ్రో? ఎలా చేశాను? ఏంటి యాక్టింగ్. యాక్టింగా? మా మూవీ October 4th రిలీజ్ అవుతుంది, రామ్ నగర్ బన్నీ. సో ప్రమోషన్స్ కోసం అని ఇంటింటికి వెళ్తాను అనమాట. ఓహో, ఇరగ తీసావు బ్రో. థ్యాంక్ యూ. ఓకే బ్రో, బాయ్. బాగు. ఏమైంది బ్రో? ఇప్పుడు మా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేశారు కదా, నేను కూడా మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నల దగ్గర బ్యాడ్ చేసి రచ్చ రచ్చ చేయాలా? అప్పుడే సమానత్వం అవుతుంది బ్రో. ఇదేం సమానత్వం బ్రో? ఇది నా సమానత్వం. సరే బ్రో, ఇప్పుడు నేనంటే మా సినిమా October 4th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ఇంటికి వచ్చి ప్రమోషన్స్ చేశా. నువ్వు కూడా సినిమా తీసి దాని ప్రమోషన్స్ కోసం మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చిన సమానత్వం చేసుకో. ఓకే? అబ్బో, షాక్ ఇచ్చాడు. బ్రో ఆగు బ్రో. మళ్ళేంది బ్రో? సమానం అయిపోయిందిగా. నాకు డౌట్ ఉండిపోయింది. అడుగు. ఆ రోజు కొత్త డ్రైవర్ వేసుకున్నారు కదా, చేతులు ఎలా పెట్టారు ఆ రోజు? నీకెలా తెలుసు బ్రో? ఎక్స్పీరియన్స్. ఓ సరే, ఈ విషయం ఎవరు చెప్పకు. అందరు యాటిట్యూడ్ అని ఫిక్స్ అయ్యారు, నేను అదే మెయింటైన్ చేస్తున్నా. అవునా? ఓకేనా? జాగ్రత్త, బాయ్. ఉండవలసినోడే. ఏ శృతి, ఈ నెల చిట్టి పాట నేను పాడుకుంటానే, ప్లీజే, నువ్వు అడ్డం రావద్దే. లక్ష్మి, ఈ నెల పాట నేను పాడుకుంటానే, నాకు వదిలేవే. ఏ వాణి, ఈ నెల పాట నేను పాడుకుంటానే. ₹1,00,000 చీటీ కమిటీ తరపున 95,000 ఫస్ట్ పాట. నా పాట 94,000. అనిత గారి పాట 94,000. నా పాట 93,000. తినమ్మ, దీనికింత చెప్పినా మళ్ళీ పాట పాడుతుంది ఏంటి? దొరుకుతావే, అప్పుడు చెప్తా. నా పాట 92,000. నా పాట 90,000. 90,000. ఈ షేరింగ్ సచ్చినోడు వచ్చాడేంటి? నా కొంప ముంచుతాడేమో. ఈ పాట అలాగే నాకే కావాలి. నా పాట 89,000. నా పాట 80,000. నా పాట 79,000. నా పాట 70,000. నా పాట 68,000. నా పాట 65,000. ఫోన్ వచ్చి, హలో చెప్పురా. సరేరా, ఉంటా.
కమల్ గారు ఆ, 65,000కి పాట పాడారు కదా, మీకే వచ్చింది. ఏం పాట? చీటీ పాట అండి. నాకు అసలు చీటీ పాటే లేదు. మరెందుకు పాడారండి? అదా, మీరు ఒక్కలే పాడుతున్నారు కదా, సమానత్వం కోసం నేను కూడా మీకు తోడుగా పాడా అంతే. ఇంక మీరు పాడుకోండి. సరే, ఉంటా. కమల్ గారు పాడిన చీటీ పాట లేదు కాబట్టి అనిత గారు 68,000కి మీకు ఫిక్స్ చేస్తున్నామండి. కమల్ గారు పాడిన తర్వాత 68,000 మీరు పాడారు కాబట్టి మేము మీకే ఫిక్స్ చేస్తున్నామండి 68,000. ఇప్పుడు 68,000కి పాట పాడానని తెలిస్తే నా మొగుడు చంపేస్తాడేమో. ఈ షేరింగ్స్ వచ్చినాడు నా కొంప ముంచేశాడు. నా సబ్బుముక్కుని పెట్టేసుకున్నా, పేస్ట్ కూడా సగం కవర్లో వేసుకున్నా, ఇంకా బట్టలు ఏమండి? ఇవి. మీరు ఊరికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. బాధ ఎందుకు? నేను ఊరెళ్ళొచ్చాక నువ్వు కూడా కావాలంటే 2 రోజులు ఊరెళ్ళొచ్చాయి, సమానత్వం అయిపోద్ది. సర్లే, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా దొరుకుతాయి. అంజు, ఆ? ఏంటి ఆలోచిస్తుంటావు? ఏం లేదు. అంజు, నేను ఊరెళ్ళాక నాకేమేం ఖర్చులు అవుతాయో మొత్తం లిస్ట్ వేసి నీకు పంపిస్తా. సగం డబ్బులు నాకు ఫోన్ పే చేయి. మీరు ఊరికి వెళ్తే సగం డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? అదేంటది? ఇంట్లో వస్తువులన్నీ ఎవరివి? మన ఇద్దరివి. మరి నేను లేనప్పుడు నువ్వు ఒక్కదానివే వాడుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా నేను ఊరెళ్ళిన డబ్బుల్లో సగం ఇవ్వాలా, సరేనా? లేదంటే నేను ఊరెళ్ళడం మానేస్తా. సరే సరే సరే. డబ్బులు పోతే పోయా కానీ సమానత్వం నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది. అలాగే అండి. కమల్ గారు ఊరెళ్తున్నట్టున్నారు? అవునండి. మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్తున్నారు? అదా, ఇందాక మా ఆవిడ బాయ్ చెప్పిందండి, తిరిగి బాయ్ చెప్పడం మర్చిపోయాను, అందుకే వెళ్తున్నా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అవునా? మరి హగ్గిచ్చింది కిస్ కూడా పెట్టిందండి. అవును, పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్తానండి. అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. పని మనిషి చెప్పాను కదా, రాధిక చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. అనిత గారు, మీరేంటండి ఇక్కడ? రాజు కూర్చో, సీరియల్ చూద్దాం.